ఏ రోజుల్లో కూడా దేవుళ్ళు, దయ్యాలు, శాపాలు ఇవన్నీ ఉంటాయా అని చాలా మంది అనుకుంటారు. కానీ నమ్మిన వాళ్లకు అన్నీ ఉంటాయి. తాజాగా కాంతారా టీంను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాను వరుస విషాదాలు వెంబడిస్తున్నాయి. ఆ మధ్య కర్ణాటకలోని ఒక గుడికి వెళ్లిన హీరో రిషబ్ శెట్టికి అందులో ఉన్న పూజారి నీకు ఏదో ఆపద ఉంది అంటూ హెచ్చరించాడు. అలా చెప్పిన తర్వాత వరుసగా ఈ టీం నుంచి మరణాలు సంభవిస్తున్నాయి. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. షూటింగ్ మొదలుపెట్టిన కొత్తలోనే బస్ బోల్తా కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఎంఎఫ్ కపిల్ అనే నటుడు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సరదాగా ఈతకు వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. తాజాగా ఇదే సినిమాలో నటించిన మరొక నటుడు కూడా గుండెపోటుతో కన్నుమూశాడు. కన్నడ నట ఇప్పుడిప్పుడే కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న రాకేష్ పుజారి హార్ట్అటాక్ తో హఠాన్మరణం చెందాడు. ఈయన వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. కర్ణాటకలో కిలాడిగలు సీజన్ 3 అనే కామెడీ షోతో చాలా పాపులర్ అయ్యాడు రాకేష్. బుల్లితెర మీద ఈయనకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటిదే కేవలం 33 ఏళ్ల వయసులో హార్ట్అటాక్ తో రాకేష్ చనిపోయాడు అని తెలిసి ఆయన అభిమానులే కాదు మొత్తం కన్నడ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. ఆయన మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చిన్నవాళ్ల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరూ రాకేష్ మరణంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ట్విట్టర్లో రాకేష్ పుజారిపై ఒక ట్వీట్ వేశాడు. అలాగే హీరో రిషబ్ శెట్టి కూడా ఆయన హఠాన్మరణం మీద స్పందించాడు. ఇటీవలే కాంతారా చాప్టర్ 1 షూటింగ్ పూర్తి చేశాడు రాకేష్ పుజారి. ఇక చనిపోవడానికి ముందు రోజు రాత్రి అర్ధరాత్రి వరకు ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు రాకేష్. అక్కడే ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. స్నేహితులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో మరణించాడు. కరకల పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. రాకేష్ ఈ వివాహ వేడుకలో తీసుకున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు కూడా. అంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. రాకేష్ చేసిన కామెడీ షోకు ఇడియట్ హీరోయిన్ రక్షిత జడ్జ్ గా ఉన్నారు. ఆమె కూడా రాకేష్ పుజారి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో రాకేష్ అందరినీ వదిలి వెళ్లడాన్ని కలలో కూడా ఊహించలేదు అంటూ కన్నీరు పెట్టుకుంది రక్షిత. చాలా చిన్న ఏజ్ లోనే చైతన్య కళావిదురు అనే నాటక బృందంలో తన ప్రయాణం ప్రారంభించాడు. 2014లో కడలే బాజిల్ అనే తులు రియాలిటీ షోలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దాదాపు 150 ఆడిషన్స్ లో పాల్గొని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరికి విజయం సాధించాడు. ఇక కిలాడిగలు సీజన్ 3 విజేతగా నిలిచిన తర్వాత కర్ణాటకలో ఇంటింటికి ఆయన పేరు మారుమోగిపోయింది. ఆయన కామెడీ శైలి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడిప్పుడే కన్నడ సినిమాలలో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన చనిపోవడం నిజంగా బాధాకరం. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ ఇటీవల కాలంలో చనిపోతున్న వాళ్లంతా కాంతారా సినిమాలో నటిస్తున్న వాళ్లే కావడం గమనార్హం.